ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు మార్చ్, ఏప్రిల్, మే నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళాలనుకుంటున్నారో వారు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఒక తిరుమలనే కాకుండా కాణిపాకం, అరుణాచలం, కంచి, శ్రీకాళహస్తి ఇవి కూడా కవర్ అయ్యే విధంగా తక్కువ రోజుల్లో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నది నేను మీకు తెలియజేస్తానండి. మీ అందరికీ తెలిసిందే, మనకు ఏప్రిల్, మే నెలకు సంబంధించి రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో అలాంటి సమయంలో మనం టికెట్స్ లేకుండా వెళ్తున్నప్పుడు ఆ టయాన్ని కూడా, ఆ రద్దీగా ఉండే ఆ టయాన్ని కూడా మనం ఏ విధంగా కవర్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. మనకు తిరుమలకు సంబంధించి రెండు రకాలుగా భక్తులు మనం విభజించవచ్చండి. ఒకటి టికెట్ కలిగి ఉన్న భక్తులు, రెండు టికెట్ లేని వాళ్ళు. ముందు టికెట్ ఉన్న వాళ్ళు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ టికెట్ ఒకసారి చూడండి. మీ టికెట్ పైన మీకు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏ టయానికి క్లియర్గా ఉంటుందండి. సో దానికి తగ్గట్టుగా మీరు ఆ రిపోర్టింగ్ టైం ఏదైతే ఉందో ఆ టైంకి వెళ్తే సరిపోతుందండి. అక్కడ మీకు రిపోర్టింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. మీకు తెలియకపోయినా సరే కొండపైకి వెళ్ళిన తర్వాత మీకు ఫ్రీ బస్సులు ఉంటాయి, అదేవిధంగా క్యాబ్స్ ఉంటాయి, లేదా టీటీడీ స్టాఫ్ ఉంటారు అక్కడ. వాళ్ళని అడిగినా మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి చెప్తారండి. ఇక ముఖ్యంగా రూమ్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వారు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు టైం స్లాట్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ టైం స్లాట్ ఎలా ఉంటుందంటే 12 గంటల నుంచి 6 గంటల వరకునో, లేదంటే 6 నుంచి 12, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 8 ఇలా ఉంటుంది. సో దీని అర్థం ఏమిటంటే, మీరు ఆ టైంలోగా మీ టికెట్ తీసుకెళ్ళి అక్కడ మనకి సిఆర్ ఆఫీస్ ఎదురుకుంటా ఏఆర్పి కౌంటర్ అని ఉంటుందండి. అక్కడికి వెళ్ళి టికెట్ అని స్కాన్ చేయాలన్నమాట. ఉదాహరణకి నా టైం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి సాయంత్రం 6 గంటల వరకు ఉందనుకోండి. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళినా సరిపోతుంది, 4 గంటలకు వెళ్ళినా సరిపోతుంది. సో మనం ఎప్పుడైతే స్కాన్ చేసామో అప్పటి నుంచి మనకు రూమ్ అలాట్ చేస్తారు కదండి. ఆ రూమ్ అలాట్ అయినప్పటి నుంచి మనకు 24 అవర్స్ టైం అనేది ఉంటుందన్నమాట. దీనికి మీరు 6 గంటలు దాటిన తర్వాత 6:30, 7 గంటలకు వెళ్తే కనుక రూమ్ అనేది ఇవ్వరండి. సో టికెట్ కలిగిన భక్తులు రెండు గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డు అనేది తప్పకుండా తీసుకుని వెళ్ళండి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు మామూలుగా 300 దర్శనం కానీ, లేదంటే ఫ్రీ టికెట్స్ కానీ, వీటికి మీరు పేరు లేకపోయినా అందులో మీరు తీసుకుని వెళ్ళవచ్చండి. ఇక టికెట్ లేని వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ముఖ్యంగా ఏంటంటే చాలామంది మేము దర్శనంకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు చాలామంది చూపిస్తున్నారు కదండి, మనం కంపార్ట్మెంట్లోంచి బయటకు కూడా వచ్చేయచ్చు అంట కదా, అది ఎక్కడ ఇంటికి దాని గురించి కూడా చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. నేను అన్నీ చెప్తానండి. ముందుగా మీకు టికెట్ లేదు కదా, మీరు టికెట్ లేనప్పుడు ముందుగా మీరు రైల్వే స్టేషన్లో దిగారనుకుందాం. ఇక్కడ మీరు గమనించవలసిన విషయాలు రెండు ఉంటాయండి. మనకు ఫ్రీ టోకెన్స్ అని ఇస్తున్నారు. ఈ ఫ్రీ టోకెన్స్ అన్నవి ఏంటంటే నెక్స్ట్ డేకి ఇస్తున్నారండి. ఈ టోకెన్స్ వచ్చేసి మనకు మధ్యాహ్నం 2 గంటల నుంచి అని చెప్తూ ఉన్నారు, కానీ ఉదయం 9 గంటల నుంచి, ఒక్కొక్కసారి 8 గంటల నుంచి కూడా ఈ టికెట్స్ అన్ని ఇవ్వడం మొదలు పెడుతున్నారు. సో 8 గంటలకి, 9 గంటలకి, 10, 11, 12 ఇలా ఏదో ఒక టైంలో వాళ్ళు కౌంటర్ అనేది ఓపెన్ చేస్తున్నారు. కానీ మధ్యాహ్నం ఇస్తున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే తెల్లవారుజామున ఇవ్వడం లేదు, రాత్రులు ఇవ్వడం లేదు, మధ్యాహ్నం ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారు? రైల్వే స్టేషన్ ఎదుర్కొంటా ఉన్నటువంటి విష్ణునివాసంలోను, బస్టాండ్కి ఎదుర్కొంటూ ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్. ఈ భూదేవి కాంప్లెక్స్లోనే దివ్య దర్శన టోకెన్లు, అంటే నడిచి వెళ్ళే వారికి ఇచ్చే టోకెన్లను దివ్య దర్శన టోకెన్లు అని పిలుస్తామండి. ఇందులో మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకున్నా, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకున్నా భూదేవి కాంప్లెక్స్లోనే టికెట్ తీసుకోవాలి. మీకు ఇక్కడ విష్ణునివాసంలోను, శ్రీనివాసంలోను ఇవ్వరండి. భూదేవి కాంప్లెక్స్లో నడిచి వెళ్ళే వారికి ఇస్తారు. ఇందులో 2 రకాలు ఉంటాయండి నడక మార్గాలు. ఒకటి అలిపిరి మెట్ల మార్గము, 2 శ్రీవారి మెట్ల మార్గము. ముఖ్యంగా ఈ శ్రీవారి మెట్ల మార్గం టికెట్ తీసుకున్న వాళ్ళు అక్కడ అడగండి. మీరు శ్రీవారి మెట్ల మార్గం అని అడిగితే కనుక ప్రత్యేకంగా ఇస్తారు టికెట్ అక్కడ. వీళ్ళు మాత్రం టికెట్ అనేది స్కాన్ చేయించుకోవాలి. అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళు టికెట్ తీసుకుని మీరు స్కానింగ్ అంటే ఏముండదండి. మీరు ఆ టికెట్ తీసుకుని బస్సులో వెళ్ళిపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు. భూదేవి కాంప్లెక్స్లో నడిచి వెళ్ళే వారికే కాకుండా ఇలా బస్సుల మీద వెళ్ళే వారికి కూడా టికెట్స్ అని అక్కడే ఇస్తారండి. ఈ టికెట్స్ ఇచ్చేటప్పుడు మీరు 4 ఉన్నారనుకోండి,
12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్ అనేది అవసరం లేదండి. కానీ ఆధార్ కార్డు మాత్రం తెచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాళ్ళందరూ కూడా లైన్లో నిలబడి ఈ టోకెన్ అనేది తీసుకోవాలండి. సో వాళ్ళు మీ ఫోటో తీస్తారు, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసుకుంటారు. సో ఒకరే వెళ్ళి 4 టికెట్లు తీసుకురావడానికి వీలు పడదండి. ఓకే, మీరు టికెట్ తీసుకున్నారు. ఇక్కడే మీరు విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ టికెట్ పైన మీకు టైం రాసి ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు మీరు 10 గంటలకి టికెట్ తీసుకున్నారనుకుందాం. దాని మీద మీకు మన్నాడు తెల్లవారుజామున 3 గంటలకి అన్నారనుకోండి. సో మీరు కొండపైకి వెళ్ళి అవన్నీ చూసేద్దాం అనుకుంటారు కదా. సో అక్కడ మనకు ఎంతో టైం పట్టదండి. పైన ఉన్న కొండ మీద పైన ఉన్నటువంటి శిలాతోరణం కానీ, జాబళ్ళ తీర్థం కానీ, వేణుగోపాల స్వామివారి గుడి, అదే పాపనాశనము, ఆకాశగంగా, ఇవన్నీ చూడడానికి మ్యాక్సిమం 2 అవర్స్ టైం పడుతుందండి. 2 to 3 అవర్స్ లోపే మీకు ఇదంతా కవర్ అయిపోతుంది. కాబట్టి రోజంతా మీరు అక్కడ ఉండవలసిన లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక, మీకు నెక్స్ట్ డే కాబట్టి దర్శనం ఉండేది, అది కూడా తెల్లవారుజామున 3 గంటలకి. సో రేపు నైట్ కూడా కాదు మీకు. అలా మీకు ఎక్కువ టైం ఉంది అనుకుంటే కనుక మీరు ఆ టోకెన్ తీసేసుకుని మీరు కొండ కింద ఉన్నటువంటి, అంటే తిరుపతిలో ఉన్నటువంటి ప్లేస్లు చూడడం కానీ, లేదా కాణిపాకము, అరుణాచలం ఇవి కానీ కవర్ చేస్తే కనుక మీకు టైం అనేది కవర్ అవుతుందండి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఈ రూట్ వచ్చేసి మనకు ఫస్ట్ మీరు కాణిపాకం వెళ్తారండి. కాణిపాకం నుంచి గోల్డెన్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్ నుంచి అరుణాచలం, అరుణాచలం నుంచి కంచి, కంచి నుంచి మీరు డైరెక్ట్గా తిరుపతి వచ్చినా పర్వాలేదు. లేదంటే కనుక మీరు వెహికల్ వెళ్తే కనుక కంచి నుంచి తిరుత్తని, తిరుత్తని నుంచి శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి నుంచి తిరుపతి, ఇలా మీరు రౌండ్ వేసుకోవచ్చు అనమాట అండి. బస్సులు అన్నవి మీకు ఏంటంటే తిరుపతి నుంచి, అంటే తిరుపతి అంటే కొండ కిందండి, ప్రతి చోటకి ఉన్నాయండి బస్సులు. కాణిపాకానికి మీకు ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది. అరుణాచలానికి బస్సులు ఉంటాయండి. 24 అవర్స్ బస్సులు ఉంటాయి అరుణాచలానికి. ఒక 2 అవర్స్ గ్యాప్లో మొత్తం 24 అవర్స్ మీకు బస్సులు ఉంటూనే ఉంటాయి. శ్రీకాళహస్తికి బస్సులు ఉంటాయి, కంచికి బస్సులు ఉంటాయి. సో బస్సులు ఇబ్బంది ఏముండదు మీకు. సో ఈ విధంగా మీరు ఈ చుట్టుపక్కల ఇవన్నీ చూసుకుని మీరు మరలా వచ్చేస్తే కనుక మీకు డైరెక్ట్గా దర్శనం వెళ్ళిపోవడానికి ఈజీ అవుతుంది మీకు. ఇప్పుడు టికెట్ మీద ఉన్న టయానికి సాధారణంగా టీటీడీ వాళ్ళు ఒక 2 అవర్స్ ముందే పంపిస్తారండి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఏ టైం ఉందో ఆ టయానికి అని చెప్తూ ఉన్నారు. కానీ మీరు 1 అవర్ లోపు మీరు, అంటే ఇంకా మీ టైం 7 గంటలకు అనుకోండి, మీరు 6 గంటలకన్నా ఇబ్బంది ఏమీ లేదండి. ఒక రద్దీ లేకపోతే కనుక ఇంకా ముందు కూడా పంపిస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. టైం దాటుకున్న తర్వాత కూడా 1 గంట 2 గంటల ఇబ్బంది ఏమి ఉండదు. లేదా మీరు అసలు డేట్ మారిపోకుండా వెళ్ళినా కూడా మీరు అక్కడ రిక్వెస్ట్ చేస్తే పంపిస్తారండి. సో ఈ విధంగా మీరు కొండ కింద ఉన్నటువంటి ప్లేస్లు కానీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి అరుణాచలము, కంచి ఇవి కానీ మీరు కవర్ చేసుకోవచ్చండి. చాలామంది టైమింగ్స్ అడుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మేము అరుణాచలం వెళ్తున్నామండి, కంచి వెళ్తున్నాం, టైమింగ్ చెప్పండి. సాధారణంగా ప్రతి ఆలయం కూడా ఉదయం 5:30 ఆ ప్రాంతంలో ఓపెన్ చేస్తారండి. 5:30, 6 ఈ ప్రాంతంలో ఓపెన్ చేసి మధ్యాహ్నం 12:30 వరకు ఆలయాలు ఉంటాయండి. 12:30 తర్వాత మనకు 4 గంటల నుంచి ఆలయం ఓపెన్ చేస్తారండి. 4 గంటల నుంచి రాత్రి 9, 9:30, 10 ఈ ప్రాంతం వరకు ఉంటాయి మీకు. సో కాబట్టి ఈ టైమింగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం మాత్రం టెంపుల్స్ అనేవి క్లోజ్ చేసి ఉంటాయండి. ఇక ఇప్పుడు టోకెన్ తీసుకున్నారు. టోకెన్ తీసుకున్న తర్వాత చాలామంది డౌట్ ఏంటంటే, ఇప్పుడు మేము దర్శన లైన్లో ఎంతసేపు ఉండాలండి బయటకు వచ్చేయాలంటే అలా అని. సో మీరు టోకెన్ తీసుకున్నారు కదా, ఇప్పుడు టయానికి మీరు చుట్టూరు అని తిరిగి వచ్చేసారు, కొండపైకి వెళ్తున్నారు. కొండపైకి వెళ్ళిన తర్వాత మీ టోకెన్ ఏ లైన్ అయితే ఉందో, సాధారణంగా ఇక్కడ మీకు ఎస్ఎస్డి వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుందండి, ఏటీజీహెచ్ సర్కిల్ నుంచి ఉంటుందన్నమాట. మీకు అక్కడ అడిగితే చెప్తారు మీకు టోకెన్ తీసుకున్నామని. సో మీరు లైన్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వెంటనే పంపించారండి. మీరు పంపించాలంటే కనుక లోపల మళ్ళీ మీకు కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి. కంపార్ట్మెంట్ వెళ్ళిన తర్వాత 11వ నెంబర్ కంపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆ 11వ నెంబర్ నుంచి మీరు కావాలంటే కూడా బయటకు రావచ్చు అనమాట అండి. సో అంతే తప్ప ఫ్రీ లైన్లోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, తిరుపతిలో కూడా మాకు, అదే తిరుమలలో కూడా మాకు ఫ్రీ టోకెన్స్ ఇస్తున్నారండి, చాలామంది ఫ్రీ టోకెన్లు పైన ఇవ్వడం లేదని చెప్తున్నారు, కిందే చెప్తున్నారు తప్ప పైన కూడా మేము టోకెన్ తీసుకున్నామని. ఈ టోకెన్లను అందరికీ ఇస్తారండి. ముందు మామూలుగా మనకు ఈ టోకెన్ ఉపయోగపడుతుందంటే మీకు లడ్డు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ టోకెన్ మీద ఉంటుంది కదా. సో కాబట్టి దాని ప్రకారం వాళ్ళు స్కాన్ చేయించుకుని లడ్డు తీసుకుంటారు.
ఏ టోకెన్లు లేకుండా లైన్లో నిలబడ్డారు చూడండి. కొండపైకి మీరు టోకెన్ నేను దొరకలేదు అనుకోండి, కొండపైకి వెళ్ళిపోయి ఫ్రీ లైన్లో నిలబడతారు. సో అప్పుడు మీరు లడ్డు తీసుకోవాలంటే ఎలా మరి? నాకు దర్శనం అయిపోయిందని చెప్తే కుదరదు కదా. అందుకని ఏం చేస్తారంటే ఇలా ఏ టికెట్ లేకుండా కొండపైన లైన్లో నిలబడ్డ వాళ్ళకి ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూర్చోబెట్టి అందరికీ కూడా ఫోటో తీసి మీకు స్లిప్ అనేది ఇస్తారు. అంతే తప్ప దర్శన టోకెన్ ప్రత్యేకించి వీళ్ళకి ఇవ్వరండి. ఇది కూడా ఎక్కడ ఇస్తారంటే మీరు కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇస్తారు తప్ప మీకు స్టార్టింగ్లోనే కౌంటర్ అన్నది ఏర్పాటు చేసి ఇవ్వరండి. సో కాబట్టి అది ప్రత్యేకంగా టోకెన్లు ఇస్తున్నారు అని అనుకోకండి. మీరు లైన్లోకి వెళ్ళేటప్పుడు కొండపైన ఇస్తారు టోకెన్ అది. సో ఆ టోకెన్ తీసుకుని అప్పుడు మీరు కావాలంటే 11వ నెంబర్ నుంచి మీరు బయట రావచ్చు అనమాట. దాని మీద మాకు టైం రాసి ఉంటుందండి, మరలా మీరు ఎప్పుడు రావాలని వాళ్ళు చెప్తారు. ఇక్కడ మార్నింగ్ టైంలో అయితే పర్వాలేదండి. మార్నింగ్ టైం ఉందనుకోండి, మీరు అటు ఇటు చూసి వచ్చి మరలా మీరు రీఎంట్రీ అవ్వచ్చు. నైట్ టైం అయితే కనుక మీకు సొంతంగా రూమ్ లేకపోతే మీరు బయటికి వెళ్ళడం అనవసరం అండి. ఆ కంపార్ట్మెంట్లో చక్కగా పడుకోవడానికి ఏర్పాట్లు ఉంటాయి, మన వాళ్ళు భోజనాలు పెడతారు, అలాగే స్నానం చేయడానికి ఉంటాయి, బాత్రూమ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి నైట్ టైం మాత్రం మీరు బయటికి అటు వెళ్ళిపోకండి. మార్నింగ్ టైంలో కనుక మీరు ఉండుంటే కనుక అప్పుడు బయటికి వెళ్ళినా పర్వాలేదు. సాధారణంగా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఈ కంపార్ట్మెంట్లో ఆల్రెడీ మీరు కంపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి బయటికి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ రీఎంట్రీ పాయింట్లో జాయిన్ అయ్యి మళ్ళీ కంపార్ట్మెంట్కి వెళ్ళి కన్నా మీకు ఆల్రెడీ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి త్వరగా దర్శనం అయిపోతుంటుంది అనమాట. సో కాబట్టి మీకు బయట ఏమన్నా అవకాశం ఉండి అలా తిరిగి వద్దాము, లేదంటే 2-3 గంటలు కవర్ అవుతుంది అనుకుంటే కనుక వెళ్ళండి. లేదు ఇప్పుడు ప్రస్తుతం ఏం పని ఏం లేదనుకుంటే కనుక అక్కడే కూర్చుంటే దర్శనం త్వరగా అవుతుందండి. ఇంకా రూమ్ విషయం, చాలామందికి రూమ్స్ అన్నవి ఆన్లైన్ బుకింగ్లో దొరకడం లేదండి. అప్పుడు ఎవరైతే మామూలుగా ఫ్రీకే వెళ్తారో, ఫ్రీ లైన్ వాళ్ళు కానీ ఎస్ఎస్ టోకెన్ తీసుకున్న వాళ్ళు కానీ మీరు కొండపైన సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుందండి. అక్కడ మార్నింగ్ 5 గంటల నుంచి కూడా టోకెన్స్ రూమ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. 24 అవర్స్ ఓపెన్లోనే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే రూమ్స్ ఖాళీ అవి కొద్దీ వీళ్ళు ఇస్తూ ఉంటారు. సాధారణంగా ఉదయం 10 గంటల లోపు కానీ లేదంటే మధ్యాహ్నం 2 గంటల లోపు చూసుకోండి, వెళ్ళిన వాళ్ళందరికీ మ్యాక్సిమం రూమ్స్ అనేవి దొరుకుతాయండి. ఇంకా సాయంత్రం అయ్యే కొలది ఏమవుతుందంటే రూమ్స్ ఖాళీ చేయడం తగ్గుతుంది కాబట్టి రూమ్స్ అనేవి ఇవ్వడం లేట్ అవుతుంటుంది అనమాట. ఈ రూమ్స్ బుక్ చేసుకోవడం వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరూ వెళ్ళిన అవసరం లేదండి. ఒకరు వెళ్తే సరిపోతుంది. ఒకరు వెళ్ళి ఆధార్ కార్డు తీసుకోండి, ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి వాళ్ళకి. సో కాబట్టి మీ మొబైల్ నెంబర్కి రూమ్ సంబంధించిన ఒక మెసేజ్ వస్తుంది అనమాట, సీరియల్ నెంబర్. సో ఆ నెంబర్ వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఎక్కడ అలర్ట్ అయిందో మరలా మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఓకేనండి. దాని తగ్గట్టుగా మీరు ఉదాహరణకి శుభదం సప్తగిరి అని వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా ఆ మెసేజ్ చూపించి సప్తగిరికి వెళ్తే కనుక అక్కడ రూమ్ అనేది ఇస్తారండి. సో సింగిల్గా వెళ్ళే వాళ్ళకి రూమ్ ఇవ్వడం లేదండి. అదేవిధంగా అన్మ్యారీడ్ కపుల్స్ కూడా రూమ్ అనేది ఇవ్వడం లేదు. మీరు సాధారణంగా ఒక 100 రూపాయల రూమ్ తీసుకున్నారనుకోండి, మీరు అందులో 2 నలుగురున్నా వాళ్ళని పట్టించుకోరండి. ఒక ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చక్కగా మీరు అందులో ఉండొచ్చు. అడ్జస్ట్మెంట్ అయ్యేలా ఉంటే కనుక 7 మంది కూడా ఉండొచ్చండి. కింద మీరు చావేసి పడుకుంటామండి అనుకుంటే కనుక. ఓకేనండి. ఈ రూమ్ అనేది సాధారణంగా ఏంటంటే 24 అవర్స్కి ఇస్తారండి. మర్నాడు కూడా మీకు దర్శనం ఉంటే కనుక మీరు ఆ రూమ్లో ఉండొచ్చు. అప్పుడు మీకు 48 అవర్స్ కౌంట్ అవుతుంది అనమాట అండి. సో తిరుమలకు సంబంధించి ఈ తాజా విషయాలు. ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, మనకు 300 రూపాయల దర్శనం టికెట్స్ ఎక్కడ ఇవ్వడం లేదండి. అదేవిధంగా ఇంకొకటి, మీరు కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఏంటంటే లక్కీ డ్రా అనేది ఉంటుందండి. సుప్రభాతానికి, కళ్యాణానికి, ఆ మన్నాడు జరిగే సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి లక్కీ డిప్ వేసుకోవచ్చు. మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా కౌంటర్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది. మీరు వెళ్ళి లక్కీ డ్రా వేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు లైన్లో నిలబడాలండి. మీరు కావాలంటే జంటగా వేసుకోవచ్చు, సింగిల్గా వేసుకోవచ్చు. మీరు లైన్లో ఉండాలి, మీ ఫింగర్ ప్రింట్ కూడా వాళ్ళు తీసుకుంటారండి. అంటే మా ఫ్రెండ్ వెళ్ళి నాది వేసి ఇచ్చాను అడుగుతూ ఉన్నారు, అలా ఉండదండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం కాబట్టి ఏప్రిల్కి కానీ మే నెలకు కానీ ఏమన్నా టికెట్స్ ఉన్నాయా అని అడిగితే కనుక మనకు వామన్ టికెట్స్ అని ఉంటాయండి. ఈ వామన్ టికెట్స్ ఏంటంటే నెక్స్ట్ మంత్కు వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు అన్నమాట, ప్రతి నెల కూడా. ఈ టికెట్స్ సాధారణంగా 25, 26 తేదీల్లో మనకు ఈ వామన్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారండి. సో కాబట్టి ఇవి నెల రోజుల ముందు రిలీజ్ చేస్తాయి కాబట్టి వాళ్ళకి రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదండి. టికెట్ మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టికెట్ వచ్చేసి ఇద్దరికి కలిపి 1600 ఉంటుందండి. కింద తిరుపతిలో అలిపిరి దగ్గర మీకు వాము అనేది జరుగుతుంది. వాము అయిన తర్వాత మీరు కొండపైకి వెళ్ళి
దర్శనం చేసుకోవచ్చండి. సో 300 రూపాయల దర్శనం లైన్ అనేది ఉంటుందన్నమాట మీకు. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.